ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు దిన భాగంగా ధ్యానాంశంగా మనం చూస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యోధా వారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరగా మీరు ప్రతిష్ఠిత భూమి ఎందును దాని వెడల్పు 25,000 కొలతలను, దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు దక్షిణ భాగం నిడివి వలెను ఉండును. పరిశుద్ధ స్థలం దాని మధ్య ఉండవలెను. దేవుడు దైహిక సంబంధంగా ఈ భూలోకంలో నుంచి కొంత భూమిని దేవుని కొరకై ప్రతిష్ఠించుకుంటున్నట్లుగా మనం బైబిల్లో చూస్తుంటున్నాం. అంటే దాని యొక్క నిడివి 10,000 కొలకరల వెడల్పు, 25,000 కొలకరల నిడివి, అలాగున ఆ భూమి ఉండాలని దాని కొలత ప్రకారం ఉన్నటువంటి భూమిలో నుంచి కొంత భాగాన్ని ప్రతిష్ఠించుకోవడం జరుగుతూ వచ్చింది. ఎలాగైతే ఐక్య సంబంధంగా ఈ భూ సంబంధమైన మందిర నిర్మాణం కొరకు అవసరమైనటువంటి స్థలాన్ని ఎలాగైతే ప్రతిష్ఠించుకొని అది ప్రతిష్ఠించబడినగా ఎంచబడుతుందో, అలాగనే ఈ లోకంలో ఏదైనా సరే ఒక వస్తువు కానీ ఒక వాహనం కానీ ఏదైనా సరే దేవుని కొరకు ప్రతిష్ఠించబడినప్పుడు అది ప్రతిష్ఠించబడిన వస్తువుగాను, ప్రతిష్ఠించబడిన స్థలముగాను, ప్రతిష్ఠించబడినటువంటి గృహముగాను, ప్రతిష్ఠించబడిన వాహనంగాను అలాగే దేవుని కొరకు ప్రత్యేకపరచడం జరుగుతుంది. అంటే మన అందరం లోకంలో ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఏదైనా ఒక ఉద్యోగంలో సాగిపోతున్నాం, ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అంటే అది ఎవరి కొరకు చేసుకుంటున్నాం? మన కొరకు మనం చేసుకుంటున్నాం. అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, దేవుని కార్యములు చూసేవారు లేరని రాయబడుతూ వచ్చింది. కోత విస్తారం ఉంది, పనివారు కొదవ ఉన్నారని రాయబడుతూ వచ్చింది. అంటే పనివారు దేనికి, ఏ పని కొరకు కొదవ ఉన్నారు? దేవుని పని కొరకు మనుషులు సిద్ధపడట్లేదు. అలాగే మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని కార్యాల కొరకు పూనుకోవట్లేదు. మరి ఎవరు చేయాలి దేవుని కార్యాలు? ఎవరు చేయాలి దేవుని పని? ఎవరు కట్టాలి దేవుని యొక్క సంఘ పనిలో బాధ్యతలు నిర్వర్తించాలంటే దేవుడే ఏం చేస్తున్నాడంటే మనుషుల్లో నుంచి కొంతమందిని ప్రత్యేకించుకుంటున్నాడు. ఈ ప్రత్యేకించుకొని ఆత్మ సంబంధమైన మందిర పనిని జరిగించడానికి మనల్ని ప్రతిష్ఠించుకొని ఆయన పనిని చక్కగా జరిగిస్తుంటున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రతిష్ఠించుకునేటువంటి అనుభవంలో, ప్రత్యేకపరుచుకునేటువంటి అనుభవంలో ఉన్నటువంటి శ్రేష్టత ఏంటంటే, ఎవరిని ఏ పని కొరకు, ఎవరిని ఏ పరిచర్య కొరకు ఎన్నుకుంటున్నాడు అనేది చాలా ముఖ్యం. దాని కొలత, ఆ కొలత ప్రకారం ఒక్కొక్కరు ఏర్పరచుకుంటాడు. అందుకనే ఇక్కడ ఏర్పాటు వేరు, పిలుపు వేరు. ఏర్పరచబడిన వారు కొద్దిమంది. వీరు ఎక్కడ ఏర్పరచబడుతున్నారు? తల్లి గర్భంలో రూపొందించబడ కొనిపే దేవుడు వారిని ఏర్పరచుకుంటున్నాడు దేవుని యొక్క పని కొరకు. అలాగే మనం చూసినట్లయితే పిలువబడిన వారి గురించి చూసినప్పుడు ఎవరైతే పిలుపులో ఉంటున్నారో ఆ పిలుపుని కొందరే దేవుడు ఆ పిలుపుతో పిలుస్తున్నాడు. అనేక మంది పిలువబడుతున్నారండి దేవుని యొక్క సేవ కొరకు. గమనించారా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. కనుక ఏర్పాటులో ఉండటం ప్రత్యేకత, ఏర్పాటులో ఉండే ప్రత్యేకత వేరు, ప్రతిష్ఠిత వేరు. అలాగే పిలుపు యొక్క ప్రతిష్ఠిత వేరు. ఆ పిలుపు కూడా దేని కొరకు మన దేవుడు పిలుస్తున్నాడు. కొందరిని సువార్థికులుగా, కొందరిని అపోస్తులుగా, కొందరిని బోధకులుగా, ఆ రీతిగా కొందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పర్పస్తో దేవుడు పిలుచుకుంటూ వస్తుంటున్నాడు. గమనించారా? అంటే ఇక్కడ ఎవరిని దేని కొరకు పిలుస్తూ వస్తున్నాడు దేవుడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని కొరకు నిన్ను ప్రతిష్ఠించుకోవాలనేది చాలా ప్రాముఖ్య విషయం. ఈరోజు చాలా మందికి అసలు దేవుని కొరకు మనం ప్రతిష్ఠించబడాలనే విషయం తెలియదు. దేవుడు మన యొక్క పరిమాణాన్ని బట్టి, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి, భక్తి జీవితాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి, దేవుని ఎడలను నడుచుకునే యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఆయా రీతులుగా ఆయా పనుల కొరకై ప్రతిష్ఠించుకొని కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన లోకంలోంచి పాపంలోంచి భ్రష్టత్వంలోంచి ఆయనను వేరు చేశాడు. ఆయన మహిమ నిమిత్తం జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయనకి ఘనత తీసుకురావాలి, ఆయన పేరు తీసుకురావాలి, ఆయన యొక్క రాజ్య నిర్మాణం జరగాలి, ఆయన యొక్క సంఘం యొక్క నిర్మాణం జరగాలి. ఈ యొక్క సంఘ నిర్మాణం అంతట్లో మనల్ని పాలిభాగస్తులుగా చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంచున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ
అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఏర్పాటు, ఒక్కొక్క ప్రణాళికను మనం కలిగి ఉన్నారు. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క ఆత్మీయంగా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ దిన భాగాన్ని మనం చూస్తూ వస్తే పూర్తిగా స్థలం యొక్క కొలతల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధ స్థలం యొక్క కొలత, అలాగే సొదము సంతతి వారైన ప్రతిష్ఠింపబడిన నేను వారికి అప్పగించిన దాన్ని కాపాడు యాజకులదగును. అంటే యాజకుల యొక్క పని ఏంది? అప్పగించిన పనిని నమ్మకంగా చేయటం, మనకు అప్పగించిన పని యథార్థంగా జరిగించడం. దేవుడు కొంత పని మనకు అప్పగించాడు, కొంత భాగాన్ని మనకు అప్పగించాడు. ఆ యొక్క సార్వత్రిక సంఘ నమూనాలో నిన్ను నన్ను కూడా ఒక పాలుభాగస్తులుగా చేసి మనల్ని మనకు అప్పగించిన పని మనం నమ్మకంగా చేసేటువంటి వారికి ఉండాలి. తర్వాత ఆ యొక్క పనిని చక్కగా జరిగించాలి. దేవుని బిడ్డలారా, ఎట్లా జరిగించాలా ఆ యొక్క పరిచర్ని, ఎలా జరిగించాలా పనిని అని మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ప్రతిష్ఠింపబడి దాన్ని అప్పగించిన దాన్ని కాపాడు యాజకులదగును. కాపాడే పని కనుక ఏదైతే దేవుడు యాజకులకి ఇదిగో ఈ పరిసరి నీది, ఈ పని నీదని మన కొరకు అప్పగించాడో అప్పగించిన దాన్ని జాగ్రత్తగా చేసేవారు ఉండాలి. పేతురు, అందుకే దేవుని వాక్యంలో పేతురు చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ప్రశ్నిస్తూ వచ్చాడు, నువ్వు చక్కగా గొర్రెలను మేపుతున్నావా అని అడిగాడు. అంటే గొర్రెలను కాసే పని చక్కగా జరిగిస్తుంటున్నావా? గొర్రెలు కాసే వ్యక్తి, కాపరి ఏం చేయాలి? గొర్రెలు సరైన విధానంలో మేత పెట్టాలి, దేవుని వాక్యం వారికి సరిగ్గా అందించాలి, అందించే వారిని బలపరచాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సంబంధం ఆయన సన్నిధిలో ఆయన కొరకై మనల్ని మనం ప్రతిష్ఠించుకునే వారికి ఉండాలి. కనుక ఏర్పాటు చాలా గొప్పది. యాజకులు సరిహద్దులు అనుకొని లేవీలకు ఒక చాట ఏర్పాటు చేయవలను. కనుక లేవీల కొరకు ప్రతిష్ఠించబడినది ఆ యొక్క స్థలం గురించి మాట్లాడుతుంటున్నాడు. కనుక భూలోకంలో ఎట్లాగైతే యాజకుల కొరకు లేవీల కొరకు స్థలాన్ని ప్రతిష్ఠించుకున్నాడో, అలాగే మందిరం కొరకు ఎలాగైతే స్థలాన్ని ప్రతిష్ఠించుకున్నాడో ఆ అనుభవాలన్నీ కూడా ఇక్కడ వివరణగా చెప్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ గ్రామఖండం గురించి, పట్టణాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. దాని కొలత ఎక్కడి నుంచి ప్రతిష్ఠించుకున్నాడు ఈ స్థలాన్ని అంటే గ్రామాల్లో నుంచి, పట్టణాల నుంచి కొంత స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. అలాగే గ్రామంలో నుంచి అనేక మందిని ఏర్పరచుకుంటున్నాడు, పట్టణాల నుంచి కూడా అనేక మందిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. భూభాగం అంతట్లో అనేక మందిని ఆయన కొరకై, ఆయన సేవ కొరకు, ఆయన యొక్క మందిరం యొక్క ఏర్పాటు కొరకు, ఆ సార్వత్రిక సంఘ నమూనా కొరకు, ఆత్మ సంబంధమైన మందిరం యొక్క కట్టుబడి కొరకు మనలో నుంచి అనేక మందిని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నుంచి కొందరిని ఏర్పరచుకొని ఆయా పిలుపుతో ఆయన పిలిచి ఆ పిలుపు ప్రకారం దేవుని పని సజావుగా జరిగిస్తుంటున్నాడు పిల్లలు. కనుక ఈ రోజున ప్రాముఖ్యంగా మనం గుర్తిరగాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను ఈ లోకంలో దేని కొరకు ప్రతిష్ఠించుకోవడానికి నన్ను నువ్వు పిలుచున్నావయ్యా, నన్ను దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలయ్యా, నేను దేని కొరకు బ్రతకాలయ్యా? స్వార్థికుడిగా ఉండటానికా, ప్రవక్తగా ఉండటానికా, యాజకుడిగా ఉండటానికా, లేకపోతే సంఘంలో ఒక సహకారిగా నేను ఉండటానికా? నన్ను దేని కొరకు నువ్వు పిలిచావయ్యా, దాని కొరకు నేను ప్రతిష్ఠించుకోవడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి నువ్వు హృదయం కొరకు దేవుని అడిగి దేవుని కొరకు ఆ రీతిగా నువ్వు ప్రతిష్ఠించబడాలి, ప్రత్యేకింపబడాలి. అప్పుడు దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు, వ్యక్తిగతంగా కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం చెప్పడింది, మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తానని రాయబడుతూ వచ్చింది. ఆయన పని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ పనులు సజీవం కలిగిస్తాడు, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, నీ కుటుంబ జీవితాన్ని దీవిస్తాడు, నీ యొక్క వ్యక్తిగత అనుదిన జీవితంలో నీ మెండైనటువంటి ఆయన దీవెన చేత నీ జీవితాన్ని కుమరింపజేసి నిన్ను బలపరిచి అంతకంతగా అభివృద్ధి చేసుకుంటూ వస్తాడు. గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఊహకందని ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు, మహిమకరంగా నేను చేసుకుంటూ వస్తాడు, ఉన్నతమైన ఆయన ఉద్దేశాలన్నీ పట్ల నెరవేర్చుకుంటూ వస్తాడు. ఐహికంగాను పరసంబంధంగాను ఆయన చిత్తాన్ని నువ్వు భూమి మీద నెరవేర్చిన వాడు అవుతావు. అప్పుడు నీ జీవితం పరిపూర్ణం అయిపోతుంది. అది లేకపోతే నీ జీవితం అపరిపూర్ణంగా ఉండిపోతుంది. ఈ లోకంలో మన కొరకు మనం బ్రతికితే అది సంపూర్ణత కాదు, దేవుని కొరకు బ్రతకటమే సంపూర్ణత.
దేవుని కొరకు మనం అర్పించుకోవటమే సర్వసంపూర్ణతలకు మనం తీసుకొస్తుంది. కనుక ఆ రీతిగా మనం దేవుని కొరకు మనం సమర్పించుకొని దేవుని మహిమ నిమిత్తం మనందరం జీవించలాగా, ఆశీర్వాదకరంగా చేయబడ్డాగా, దేవుని మాటలు మనకు దయచేసి మనల్ని బలపరిచి అంతకంతకు వర్ధిల్లింపచేయుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.